ప్రత్యేక హోదా కోసం దశల వారీగా ఉద్యమించిన వైసీపీ అధినేత జగన్ ఇవాళ గుంటూరులో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. అక్కడి నుండి రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకున్నారు. రాదు అని చెప్పి అనుకున్న ఆ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకున్నప్పుడు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మనకిచ్చిన మాటను మనమంతా గట్టిగా నిలబడితే ఎందుకు రాకుండా పోతుంది అని చెప్పి నేను గట్టిగా కూడా అడుగుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం. 3 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత జూన్లో అయిపోతుంది. ఆ జూన్ తర్వాత జరిగే ఏ పార్లమెంటు సమావేశం ఎప్పుడు జరిపినా కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ రాజీనామా కూడా చేస్తారని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. రాజీనామాలు చేస్తారు. పార్లమెంట్ పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి దేశం మొత్తం చూసేట్టుగా చేస్తారు. ప్రత్యేక హోదా అన్నది ఎందుకు ఇవ్వాలి అని పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మీరు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఊరుకోదు అని చెప్పి దేశం మొత్తం చూసేట్టుగా కూడా చేస్తారు. ఇక మీకే మైక్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏదైనా మీరే పెట్టాలనుకుంటే, మీరే చెప్పాలనుకుంటే మీకు కూడా మైక్ ఇస్తాను. కనీసం మీ నోట్లో నుంచన్నా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మాటలతో బుద్ధి జ్ఞానం వస్తుందని ఆశిద్దాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు. మాట్లాడాలనుకున్న వాళ్ళకి మైక్ ఇస్తా, తీసుకోండమ్మా. మైక్ ఏంటమ్మా? కొంతమంది పూర్తిగా ఇక్కడ నిలబడి ఉన్నారమ్మా. కూర్చుంటే గన వెనకల వాళ్ళకు కూడా కనిపిస్తాం. దయచేసి ఇంత నిలబడి ఒకరి మీద ఒకరు పడ్డం కన్నా అందరు ఇబ్బందులు పడతారు. దయచేసి అందరూ కూర్చోండి. స్థలాలు నిలబడి ఉన్న వాళ్ళందరూ కూడా కుర్చీలలోకి వెళ్ళి దయచేసి కూర్చోమని చెప్పి కూడా ఒక్కసారి ప్రార్థిస్తా ఉన్నా. వెనకలంతా కూడా కుర్చీలు ఉన్నాయి, దయచేసి కూర్చోమని చెప్తా ఉన్నా. మనం అందరు కూర్చుంటే అందరికీ కనిపిస్తాం. అందరం గట్టిగా అందరం నిలబడితే కనపడని పరిస్థితి వస్తుంది. వెనకల వాళ్ళకి అసలు కనపడని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి కూర్చోండి. ఇక ప్రశ్నలు అడగాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే అడగండి. ఏం పేరమ్మా? వినీలా. తల్లి ఏం చదువుతున్నావమ్మా? బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాం. చెప్పు తల్లి, ఎక్కడ చదువుతున్నావమ్మా? యూనివర్సల్ కాలేజ్. చెప్పు తల్లి. మొన్న నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ విజయవాడలో జరిగింది కదా, దానికి ముందు కోడెల శివప్రసాద్ గారు మీడియాతో అమ్మాయిల గురించి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడారు. దానికి we have all seen how the government treated women MLA రోజా గారు in the media. తర్వాత చంద్రబాబు గారు మీడియాతో మాట్లాడారు.